హాయ్ హలో వెల్కమ్ టు స్పోర్ట్స్ అప్డేట్స్. హైదరాబాద్లో ఎదురైన ఓటమికి టీమిండియా విశాఖలో ప్రతీకారం తీర్చుకుంది. ఇంగ్లాండ్తో ఇక్కడి ఏసీఏ వీడీసీఏ స్టేడియంలో జరిగిన రెండో టెస్టులో టీమిండియా 106 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 399 పరుగుల లక్ష్యంతో నేడు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లాండ్ చివరికి 292 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ పోరాడినప్పటికీ విశాఖ పిచ్పై టీమిండియా బౌలర్లను నిరోధించలేకపోయారు. బుమ్రా 3, అశ్విన్ 3 వికెట్లతో ఇంగ్లాండ్ పతనాన్ని శాసించారు. ముఖేష్ కుమార్ 1, కుల్దీప్ యాదవ్ 1, అక్షర్ పటేల్ 1 వికెట్ తీశారు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో జాక్ క్రాలే 73, బెన్ ఫోక్స్ 36, టామ్ హార్టిలే 36, బెన్ డకెట్ 28, రెహమాన్ అహ్మద్ 23, జానీ బెయిర్స్టో 26 పరుగులు చేశారు. నేడు 4వ రోజు లంచ్ తర్వాత టామ్ హార్టిలేను బుమ్రా బౌల్డ్ చేయడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్కు తెరపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. యశస్వి జైస్వాల్ 209 అద్భుత డబుల్ సెంచరీ సాయంతో టీమిండియా తొలి ఇన్నింగ్స్లో 396 పరుగులు చేసింది. ఆ తర్వాత ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 253 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియాకు కీలక తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సమర్పించుకుంది. అనంతరం శుభమన్ గిల్ 104 సమోచిత సెంచరీ సాధించగా టీమిండియా రెండో ఇన్నింగ్స్లో 256 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో విజయంతో టీమిండియా 5 టెస్టుల సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లో జరగనుంది.